లో మొన్న జరిగినటువంటి లావణ్య మరణం మనందరికీ తెలిసిన విషయమే. డాక్టర్ లావణ్య సిద్దిపేటలో ఎంబీబీఎస్ చేస్తూ హౌస్ సర్జన్ టైంలో మరి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆ ఆత్మహత్యకి కారణం అంతా ఒక ప్రేరేపితుడు ప్రణయ్ అనేటువంటి వాడి వల్ల ఈ అమ్మాయి చనిపోవడం జరిగింది. కానీ అది ఆత్మహత్య కాదు, అది హత్య. అతను చేసిన హత్య, ఆ దుర్మార్గుడు చేసిన హత్య. అది ఆమెని ఆత్మహత్య చేసుకునే ప్రేరణకు గురి చేసి చంపేటట్టు చేసింది కాబట్టి అది హత్య. పోలీసు వాళ్ళు కూడా అదే రాసిండ్రు కేసు. మరి ఆ మృతురాలు డాక్టర్ లావణ్య కుటుంబం కటిక పేద కుటుంబం. కూలీ పని చేసుకుంటూ, వ్యవసాయ కూలీ పని చేసుకుంటూ, ఎప్పుడు సెలవులు ఇచ్చినా కూడా ఇంటికి వచ్చి వ్యవసాయ పని చేసుకొని ఆ లావణ్యం ఎంబీబీఎస్ చదువుకునేది. అలాంటి లావణ్య వాడి వల్ల, ఆ దుర్మార్గుడి వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయేలాగా ప్రేరణ చేసి చచ్చిపోయేటట్టుగా చేసి చివరికి చంపేసిండు. మరి ఆ మృతురాలు కుటుంబాన్ని ఒక ఎమ్మెల్యే ఆదుకోలే, ఒక ఎమ్మెల్యే రాలే అక్కడికి, ఒక ఎంఆర్ఓ రాలే, ఒక జాయింట్ కలెక్టర్ రాలే, ఒక ఆర్డీఓ రాలే, ఏ ప్రభుత్వ అధికారులు రాలే. చివరికి ముఖ్యమంత్రి సొంత జిల్లా ముఖ్యమంత్రి కూడా పరామర్శించారు. ఎవరి నుండి సహకారం దొరకలేదు. కానీ మనకి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఉన్నాయి. మనకి రాష్ట్రంలో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంది. ఆ ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు ఉన్నారు, గౌరవనీయులు. మరి వారు వెంటనే ఈ సంఘటన స్థలానికి గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామం డాక్టర్ లావణ్య, ఆ కుటుంబం మాదిగ కులానికి సంబంధించిన కుటుంబం. ఆల్రెడీ మీకు ఒక రిప్రజెంటేషన్ కూడా పంపించాను నేను. ఆ రిప్రజెంటేషన్ మరి మీరు చూశారో లేదో తెలియదు. వెంటనే మీరు బయలుదేరి, అయినా మీరు ఆల్రెడీ సుమోటోగా తీసుకొని కూడా మీరు బయలుదేరవచ్చు. ఈ పాటికి ఎప్పుడో రావాల్సి ఉండే. మరి ఇమీడియట్గా నేను ఇప్పుడు ఆ మృతురాలు కుటుంబం ఇంటికి పోయి పలకరించి బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. నేను ఆ కుటుంబం దగ్గర దాదాపు 2 గంటల సమయం కేటాయించి మరి ఆ కుటుంబ పరిస్థితి అంతా తెలుసుకొని కూలి నాలివి చేసుకుంటున్న కుటుంబం, తల్లిదండ్రులు, ఎస్సీ మాదిగ కులం. మరి పలానా వాడు ప్రణయ్ చేతిలో సావుకు గురి అయినటువంటి మృతురాలు డాక్టర్ లావణ్య. తల్లిదండ్రులు పెద్ద మనుషులు, కూలి పని చేసుకునే స్థితిలో కూడా లేరు. ఆ ఇంట్లో 2 పిల్లలు నిరుద్యోగులు ఉన్నారు. మరి వారికి ఏదైనా ప్రభుత్వం నుంచి ఒక ఉపాధి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించమన్నాం. ఒక 50 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి. కానీ ఇవన్నీ ఎప్పుడైతేయో తెలియదు, ఎంఆర్ఓ ఎప్పుడొస్తాడో తెలియదు. కానీ ఇమీడియట్గా చేయాల్సినటువంటి పని ఏంటంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా వెంకటయ్య గారు ఇమీడియట్గా స్థలాన్ని, ఆ జరిగినటువంటి మరి ఆ మృతురాలు కుటుంబాన్ని వచ్చి పరామర్శించి మరి 10 లక్షల రూపాయలు ఇమీడియట్గా ఫస్ట్ గ్రాంట్ నిధులు మంజూరు చేయాలి. ఆ కుటుంబాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆ జరిగిన దాడి పట్ల, ఆ కుటుంబంలో జరిగిన భయంకరమైనటువంటి ఆ సంఘటన పట్ల ఆ కుటుంబం కోలుకోలేని దుస్థితిలో ఉంది. తల్లిదండ్రులు ఆ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వెంటనే ఆ 10 లక్షల రూపాయలు ముందుగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు వచ్చి ఆ నిధులు మంజూరు చేయాలని నేను ఈ సందర్భంగా వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్ళీ కూడా వచ్చి మిమ్మల్ని రేపెల్లుండి కలిసి మళ్ళొక విజ్ఞాపన ఆల్రెడీ ఒకటి పెట్టినాం. ఈరోజు మృతురాలు కుటుంబం దగ్గర నుంచి మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాం. మళ్ళీ మీకు రేపెల్లుండి కూడా వచ్చి మరొక విజ్ఞాపన పత్రం ఇస్తాం. ఎందుకంటే ఆత్మహత్య అని మీరు అనుకోవచ్చు, కానీ ఆత్మహత్య ఫలానా వాడి వల్ల, ప్రేరణ వల్ల మాత్రమే చేసుకుంది. ఆ చావుకి సంపూర్ణంగా బాధ్యుడు అతనే అని కూడా కేసు బుక్ అయింది అక్కడ. కాబట్టి మీరు 100% నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలి. ఆ ఎంఆర్ఓలు ఎందుకు వచ్చి చూడలేదో కూడా మీరు మేజిస్ట్రేట్ పవర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎంఆర్ఓకి, కలెక్టర్కి, ఆర్టీఓకి డైరెక్షన్ ఇచ్చి ఇమీడియట్గా ఆ చనిపోయిన కుటుంబానికి వచ్చి వాళ్ళని పరామర్శించమని మీరు ఎంఆర్ఓకి, ఆర్టీఓకి, కలెక్టర్కి డైరెక్షన్ ఇవ్వాలని కూడా ఈ కమిషన్ చైర్మన్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు నిధులు మంజూరు చేయడంలో ఆలస్యమైనా, లేకపోతే అధికారులు కరెక్ట్గా స్పందించకపోయినా, ప్రభుత్వం వారిని ఆదుకోకపోయినా మా పోరాటం తీవ్రంగా ఉంటుంది. పక్కన ఇంటికి పోయి ఒక 2 గంటలు ఆ పరిస్థితులన్నీ నేను చూసి మీతో ఈ మీడియా ద్వారా మాట్లాడుతున్నా. 100% మీరు రేపే ఇక్కడికి వచ్చి అది సందర్శించి వారికి చెందించాల్సినటువంటి మరి ఆ నష్ట నివారణకి ఆ కుటుంబాన్ని ఆదుకొని
మీరు ఒక 10 లక్షల రూపాయలు ఇమీడియట్గా మంజూరు చేస్తే వాళ్ళని కొంతవరకన్నా ఆదుకుంటారనే ఉద్దేశంతో మీ ముందు ఈ విజ్ఞాపన ఉంచడం జరుగుతుంది. తప్పకుండా ఈ సహకారం అందిస్తారని కోరుతూ సెలవు.